హ్మ్. నేనేం తినలేదు ప్రజలది. నేను ఎవరిని ఒక రూపాయి అవినీతి చేయలేదు. ఎవరిని అహంకారం చూపించలేదు. ఎవరిని అధికారం చూపిస్తలేను. ఫస్ట్ ప్రజలందరూ మీ ప్రశాంతంగా మీ జీవితాలు మీరు బతుకుంటారని చెప్పాను 90 ఊర్లకు. హ్మ్. కుల పిచ్చి తగ్గించుకోండి. కొన్ని ఇవన్నీ రకరకాలు తగ్గించుకొని అందరూ కలిసిమెలిసి బతకండి. కష్టపడి ముందుకెళ్ళండి అని చెప్పాను. రైట్. సాగుతుందట ప్రయాణం. రైట్. 'పుష్ప' మూవీకి, అల్లు అర్జున్ 'పుష్ప' మూవీకి ఇన్‌స్పిరేషన్ మీరే అని గూడా గతంలో విన్నాం. నువ్వు పుష్ప ఎర్ర చందనంకు సంబంధించి. ఎర్ర చందనం అనేది సింపుల్ ఒక కర్ర. హ్మ్. పుష్ప సినిమా తీస్తే నేనే అన్నాను అల్లు అర్జున్ అరెస్ట్ చేయమని. ఓకే. ఎందుకంటే లేనిపోని అపోహలు, 5,00,000 లేని రేట్ నువ్వు 3,00,00,000 చెప్తే ఉన్న యువత అంతా ఇప్పటికే నిరుద్యోగంతో తడరెళ్తున్నది. హ్మ్. వాడికి నువ్వు లేనిపోని ఆశలు చెప్పాడు అడవికి పోయి స్మగ్లర్ అయిండనుకో, అడవికి పోయి ఒకవైపేమో నేచర్ లాసు, ఒకవైపేమో జీవితం లాస్. జీవితం లాసు. ఒకవేళ నిజం ఉన్నా పర్వాలేదు. అందులో తీసిన సినిమా అంతా 99% అబద్ధం. హ్మ్. నిజమేంటి సార్? నిజం ఎట్లుంటది ఎర్ర చందనం రొటీన్‌గా విషయంలో? ఉంటది. అందరూ రొటీన్‌గా గవర్నమెంట్ యాక్షన్ చేస్తూనే ఉంటది. అక్కడ హ్మ్. రైతులు పండిస్తా ఉంటారు, అమ్ముతా ఉంటారు. హ్మ్. రొటీన్ ఖమ్మంలో టేక్ ఎట్లనో, హ్మ్. ఆదిలాబాద్‌లో టేక్ ఎట్లనో ఇది అంతే. మొత్తం అడవి ప్రాంతం కదా సార్? ఈ ఎర్ర చందనం వచ్చేదంతా అడవి ప్రాంతమే. ఇది పండించే అవకాశం ఉంటదా? అక్కడ రైతులందరూ పండిస్తారు. ఆ పక్కన భూముల్లో? అన్నీ ఇప్పుడు మనం పుట్టక ముందు నుంచే పండిస్తున్నారు. హ్మ్. 3, 4 తరాలు ఇప్పుడు కొత్తగా పుట్టలే కదా! అడవి కొత్తగా తయారు చేయలేదు కదా! భారత ప్రభుత్వం ఉన్న హ్మ్. తర్వాత. హ్మ్. ఎన్నో వేలాది సంవత్సరాల తరం నుంచి వస్తుందది ఎర్రచందనం అక్కడ. ఎర్రచందనం ఒక చోట వస్తది. మైసూర్‌లో రోజ్‌వుడ్ వస్తది. సేలంలో శాండిల్‌వుడ్ వస్తది. ఓకే. మొత్తము ఆక్షన్ చేసుకొని ఆక్షన్ చేస్తే ప్రభుత్వం యాక్షన్ చేస్తది. ఓకే. ప్రభుత్వం యాక్షన్‌లో ఎవరైనా ఫర్ ద కొంటారు. ఫస్ట్ టైమ్ మీరే కొన్నారనుకుంటా కదా ఆక్షన్ ఇండియా అంటే చేస్తే? అంతకుముందు జపాన్ వాళ్ళు కొనేవాళ్ళు. ఇండియా నుంచి నేను ఫస్ట్. ఫస్ట్ టైమ్. హ్మ్. ఎట్లా సార్ డేర్ చేసినారు? ఎంత డేర్ ఏజ్ అంటే ఉన్నారు మీరప్పుడు? డేర్ ఏంది? కొనడానికి డేర్ చేసినప్పుడు మీ ఏజ్ ఎంత? డేర్ అంటే 25, 24 ఇయర్స్ అట్లా. 24 సంవత్సరాలనే ఆ! ఆక్షన్ కొనాలంటే అన్ని విధాలుగా గట్టిగుండాల. ఏ రకంగా గట్టిగున్నా ఫస్టు ఇప్పుడు ఉదాహరణకు మేఘా కృష్ణారెడ్డి ఉన్నాడు. హ్మ్. ఏముండే? ఏముండే? అతను కష్టపడ్డాడు. 89లో హ్మ్. ఏదో చిన్న షెడ్ ఉండే ఇక్కడ. నేను మొన్న ఏదో ఇచ్చారు అతనిది. వాళ్ళ అన్నది పీపీ రెడ్డిది ఇట్లా అక్కడ ఏదో మా బాలానగర్‌లో షెడ్ చేసుకున్నాం. ఓకే. ఈరోజు 1,00,00,000,00,000 ఏమైందండి? ఏముంటది ఇప్పుడు రామోజీరావు గారు పచ్చళ్ళు అమ్మారు. హ్మ్. అవును. అంటే పచ్చడి అమ్మితే తప్పా? ప్రియా పికిల్స్. మరి మరి రామోజీ ఫిలిం ఇన్స్టిట్యూట్ కట్టినప్పుడు అడగలేదు మీ విలేకరులందరూ రామోజీరావు దగ్గరికెళ్ళి. హ్మ్. ఓ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అన్నారు. అంటే మీ సమాజంలో ఈ మీడియాకు నచ్చిన వాళ్ళు ఉంటేనే మేమడగరు. నేను ఆహ్, చెప్పేదేంటే పచ్చళ్ళు నచ్చినోళ్ళు మరి వేలాది ఎకరాల స్టూడియోలు కట్టొచ్చు. పెద్ద పెద్ద అంటే ఇండస్ట్రీస్ పెట్టొచ్చు. ఎవరైనా మేము ఎందుకు చెప్తాం ఇది జీవితం ఇన్‌స్పిరేషన్ వేరే ఇన్స్పిరేషన్‌కి చెప్తాం తప్ప. ఎందుకంటే నిరుద్యోగంతోని, నిరాశ నిస్పృహలతో డ్రగ్స్ అడిక్ట్ అవుతున్నారు. హ్మ్. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మన కాళ్ళ మీద కూడా మనం నిలబడొచ్చు ఎవరి సపోర్ట్ అది లేకుండా. అది అందుకని చెప్తాను తప్ప వాడికేదో గొప్పతనం గురించి కాదు. గొప్పతనం అయితే నాకన్నా లక్షలాది మంది ఉన్నారు. అయితే 24 ఇయర్స్‌లో మీరు ఆక్షన్ తీసుకున్నారు. హ్మ్. అప్పుడు ఎంత సార్? ఎంత పెట్టారు డబ్బులు ఆక్షన్ తీసుకున్నప్పుడు? అప్పుడు అది $4,200 యూఎస్‌లో ఉంటది. హుహు. ఇది రొటీన్‌గా గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ యాక్షన్ పెడుతది. ఓకే. ఆ యాక్షన్‌లో తీసుకోవడం, ప్రాసెస్ చేయడం, సో జపాన్ ఎక్స్‌పోర్ట్ చేయడం, ఓకే. విదేశాలకు ఎగుమతి చేయడం. దాన్ని బట్టి అప్పటినుంచి మీ టర్న్ తిరిగింది లైఫ్‌లో అంతేనా? ఒక్కొక్కరికి ఒకసారి తిరుగుతది. ఇట్లా 3 నెలలు ఎమ్మెల్యే అయినట్లు. ఒకడు 30 ఏళ్ళకి ఎమ్మెల్యే అవుతాడు. అంటే వ్యాపారం అనేది చేయొచ్చు, డబ్బు సంపాదించొచ్చు. హ్మ్. ప్రతి ఒక్కళ్ళు కష్టపడండి, కాళ్ళ మీద నిలబడండి, కలలు గానండి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు మంచి కలలే గానండి. ఏంటికి దరిద్రం కలలు కంటారు. కలలు ఎట్లన్నా మంచి డ్రీమ్సే. హ్మ్. డ్రీమ్స్ అన్నా మంచిగా గానండి. అందులో కూడా చిరిగిపోయిన బట్టలు, చిరిగిపోయిన చెప్పులు కాదు. కలల్లో మంచిగా అవి ఉండండి. కూడా ఫ్రీయే. ఖర్చేది కూడా ఏం లేదు. అదనండి నేను చెప్పడం ఏంటంటే యువతకు ఇన్స్పిరేషన్‌గా ఉండాలా, సామాన్యులకు ఇన్స్పిరేషన్‌గా ఉండాలా. కష్టపడితే ఏదన్నా అవుతామని చెప్పటానికే తప్ప నేనేదో సంపాదించాను, నన్ను చూడనని కాదు. అట్లా. సార్ అయితే మీరు ఆక్షన్‌లో తీసుకున్నప్పుడు అప్పటికే కూడా కొన్ని అక్రమంగా సినిమాలో అది చూయించినట్టు ఎప్పుడు నడుస్తా ఉంటది. నడుస్తూనే అక్రమంగా. నిరంతరం అప్పుడు ఇప్పుడు ఆదిలాబాద్‌లో టేకర్ ఇప్పటికి పోతది. ఇప్పుడు కూడా అంతే. అంతే. అంతే హ్మ్. టేక్ అది కర్ర ఏముంటది దాంట్లో. హ్మ్. అదొక రొటీన్ ఒక అంటే ఎర్రచందనం విషయం అంటున్నా. ఎర్రచందనమే. ఒరిస్సాలో ఉన్నది, తమిళనాడులో ఉన్నది, కర్ణాటకలో ఉన్నది. హ్మ్. అన్ని చోట్ల అన్ని ప్రభుత్వాలు యాక్షన్ పెడతాయి. ఓకే. రొటీన్. ఈ మీడియా దాన్ని రాంగ్ వెర్షన్ చూపించింది అన్నట్లు. హ్మ్. రైట్. దాన్ని సినిమా ఇంకా ఎక్కువ తీసుకెళ్ళలేరు. కాబట్టి అది ఇంకా అడవికి నష్టమైతదని నేను అన్నాను తప్ప ఓకే. అదొకటి మామూలుగా సో, ఆ తర్వాత మీరు సోషల్ యాక్టివిటీస్‌లో ఉన్నారు. 3 మంత్స్ ముందే ట్రై చేసినారు.
టికెట్ వచ్చింది, ఎమ్మెల్యే అయినారు. అవును. మొత్తం జరిపోయింది. ఏంది రాకేష్ రెడ్డి నెక్స్ట్ గోల్ ఏంది అసలుకి? రాజకీయంగా ఎమ్మెల్యే అయిన తర్వాత మనిషికి ఆశ అనేది ఒక దగ్గర స్టాప్ కాదు ఖచ్చితంగా. ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి పుడుతుంది. మీరు ఇప్పుడు ఎమ్మెల్యే అయినారు, నెక్స్ట్ ఏమవ్వాలనుకుంటారు? గోల్ ఏంది? చెప్పాను కదా చాలాసార్లు, హోంమంత్రి కావాలని. హోంమంత్రి. ఇప్పుడు నువ్వేముంటావు, ఒక ఎస్ఐ ఉంటాడు, ఏమనుకుంటాడు? నెక్స్ట్ ఏం కావాలనుకుంటాడు? సిఐ కావాలనుకుంటాడు. సిఐ ఉంటాడు, ఏమనుకుంటాడు? డిఎస్పీ కావాలి, డిఎస్పీ కావాలనుకుంటాడు, సిపి కావాలనుకుంటాడు. సిటీ మళ్ళీ సిపి గ్యాప్ వస్తుంది. నెక్స్ట్ చెప్పే కోరుకుంటున్నా నేను. రైట్. నాకు రాజకీయాలలో ఎక్కువ రోజులు ఉండలేనచ్చు. నేను ఉండలే 2-3 టైమ్స్ ఉందాం అనుకుంటున్నా, ప్రజలు ఆశీర్వదిస్తే. ఓకే, అంతే. అంతకు మించి ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ఆలోచిస్తాను నేను రాజకీయ ఫ్యూచర్. రైట్. ఉన్నన్ని రోజులు మంచిగా ఉండాలి. కానీ ఎందుకు రీసెంట్ గా జరిగినటువంటి ఏదైతే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు దాదాపు ఒక 6-7 నెలల నుంచి వాయిదా పడుకుంటూ వస్తుంది, ఎందుకు రాకేష్ రెడ్డి ఎందుకు ట్రై చేయలేదు? మీరు ఎందుకు కావాలనుకోలే అధ్యక్షుడు పార్టీకి? అంటే ఒకటి, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ చదువుకోదు ఎప్పుడే, కానీ మంచిగా ఉండదు అది. ఇప్పుడు నువ్వు క్లాస్ ఫస్ట్ తర్వాత సెకండ్ తర్వాత థర్డ్ ఉంటుంది. ఓకే, ఎమ్మెల్యే అర్హులే కదా సార్ రాష్ట్ర అధ్యక్షుడు? ఎమ్మెల్యే అర్హుడు వేరు, అనుభవం వేరు. ఓకే, ఎమ్మెల్యే అర్హుడు అంటే నువ్వు ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే పోటీ చేయడం కాన్స్టిట్యూన్సీకి పరిమితం. రాష్ట్ర అధ్యక్షుడు అంటే రాష్ట్రం మీద మొత్తం అవగాహన ఉండాలి, మొత్తం ఓకే అవగాహన ఉండాలి, తెలిసి ఉండాలి, అక్కడ ఉన్న కార్యకర్తల సంబంధాలు ఉండాలి. అంటే ఒకటి కాదు కదా. ఇప్పుడు రామచంద్రరావు గారు ఉన్నారు, 50 సంవత్సరాలు అతని జీవితం. 1980 సుమారు 75 నుంచి 75 నుంచి ఆయన ఏబీవీపీ విద్యార్థి దశ నుంచే ఒక ఉన్నాడు, అనుభవం ఇస్తారు తప్ప. రాకేష్ రెడ్డి లాంటిది కాదు. రాకేష్ రెడ్డి కూడా ఎవరు కూడా మీకు పర్సనల్ గా లేకపోవచ్చు, కానీ మిమ్మల్ని చూస్తే రాష్ట్ర రాజకీయాల్లో రాకేష్ రెడ్డి సుపరిచితమే. అవును, ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీలో మెయిన్ ఎమ్మెల్యే అంటే మీరే కనిపిస్తారు. ఇది ఏదో మీ ముందు చెప్పాలని కాదు, మిమ్మల్ని చూస్తుంటే మీడియాలో మీరు అసెంబ్లీలో మాట్లాడే తీరు ఇవన్నీ మీరు చెప్తేనే తెలుస్తుంది, నాకు అవగాహన లేదని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.